हरिः ओं लीलया कुचेलमयि पालितं कृपाकरं नीलनीलमिन्द्रनीलनीलकान्तिमोहनं कोमलाम्लकं विलासगोपालबालजारचोरबालकृष्णमाश्रये इन्दुकुन्दमन्दहासमन्दिराधराधरं नन्दगोपनन्दनं सनन्दनादिवन्दितं नन्दगोधनं सुरारिमर्दनं समस्त गोपालबालजारचोरबालकृष्णमाश्रये वारिहारहीरचारुकीर्तितं विराजितं द्वारकाविहारमम्बुजारिसूर्यलोचनं भूरिमेरुधीरमादिकारणं संसेव्य गोपालबालजारचोरबालकृष्णमाश्रये शेषभागसायिनं विशेषभूषणोज्ज्वलं घोषमानकिङ्किणी विभीषणाद्यपोषणं शोषणाकृताम्बुधिं विभीषणार्चितं पदं गोपालबालजारचोरबालकृष्णमाश्रये पण्डितावरास्य पुण्डरीकचण्डभास्वरं कुण्डलप्रभासमानतुण्डगण्डमण्डलं पुण्डरीकसन्नुतं जगन्नुतं मनोज्ञकं गोपालबालजारचोरबालकृष्णमाश्रये आञ्जनेयमुख्यपालवानरेन्द्रकृञ्जनं कञ्जरारिभञ्जनं निरञ्जनं शुभाकरं मञ्जुकञ्जपत्रनेत्रराजितं विराजितं गोपालबालजारचोरबालकृष्णमाश्रये रामणीययज्ञधामभामिनीवरप्रदं मनोहरं गुणाभिरामम् उन्नतोन्नतं वेणुनादलोलमज्जिजातकं गोपालबालजारचोरबालकृष्णमाश्रये रङ्गदिन्धिरङ्गमङ्गलाङ्गशौर्यभासदा सङ्गदासुरोत्तमाङ्गभङ्गकप्रदायकं तुङ्गवैभवाभिराममङ्गनामृतं सदा गोपालबालजारचोरबालकृष्णमाश्रये बालकृष्णपुण्यनामलालितं शुभाष्टकं ये पठन्ति सात्विकोत्तमा सदा मुदाच्युतं राजमानपुत्रसम्पदादिशोभनानि ते साधयन्ति विष्णुलोकमव्ययं मनुष्यते। हरिः ओं श्रीगुरुभ्यो नमः। కపిల మహర్షి దేవహూతికి 27వ అధ్యాయంలో మిగతా 4-5 శ్లోకాలతో ఆ అధ్యాయాన్ని ముగించేటువంటి సందర్భంలో ఏం చెయ్యాలి, భక్తుడనేటువంటి వాడు, సాధకుడనేటువంటి వాడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్తూ కొన్ని ఉదాహరణలతో చెప్పడం అనేటువంటి విషయాన్ని చూసాం కదా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా చెప్తూ, యథా హ ప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్థభృత్ అనర్థభృత్ అంటే నిద్రపోతున్నటువంటి వాడు కలలో అనేక రకాలైనటువంటి అనర్థాలని చూస్తాడు. అనర్థము అంటే ఇక్కడ మనం ఏమనుకుంటే అనర్థం జరిగిందండి అంటాం. అనర్థము అంటే దోషము లేకపోతే ప్రమాదం అని కాదు. అర్థము అంటే ప్రయోజనము, అనర్థము అంటే ప్రయోజనము కానటువంటివి అని అర్థం. అర్థం కానటువంటివి, అర్థం కానటువంటిది అనర్థం. తర్వాత ప్రయోజనం కానటువంటివి కూడా అనర్థాలే అవుతాయి. ఇప్పుడు కళ్ళలోను ఏవేవో వస్తుంటాయి. ఆ కళ్ళలో వచ్చేటువంటి వాటికి మనకి ఏమీ అర్థం ఏమి ఉండదు. తర్వాత ఆ వచ్చినటువంటి కళ్ళన్నీ కూడా ఏమీ ప్రయోజనం లేనటువంటివి. అదేవిధంగా కళలో ఏ విధంగా అయితే బహు అన్వర్థాలు కలుగుతూ ఉంటాయో, జాగ్రత్తావస్థ అనేటువంటి కళలో కూడా అంటే భగవంతుడున్నాడు, భగవంతుడు సర్వవ్యాపకుడు, భగవంతుడు జ్ఞానస్వరూపుడు, సర్వశక్తి సమన్వితుడు, సర్వజ్ఞుడు అనేటువంటి ఆ తెలివి కానీ ఈ మానవుడి బుద్ధిలో లేకపోయినట్లయితే అన్వర్థం ఏ విధమైనటువంటి అనర్థాలన్నీ జరుగుతాయి. అంటే ప్రయోజనం లేనటువంటివి, అర్థం కానటువంటివి జరుగుతూ ఉంటాయి.
ఉదాహరణకి జాగ్రత్త అవస్థలో ఉన్నాం అనుకోండి, ఏదో శరీరం పాడైపోయింది, శరీరం అంతా కామ్గా ఉంటుంది, డల్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడిపోతూ ఉంటుంది. పాపం ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకేమీ అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, కంగారు పడిపోతుంటాం, ఏదో అయిపోతూ ఉంటుంది అనేటువంటి అర్థం కానటువంటిది అప్పుడు అది అనర్థం, అంటే ఒక దోషము లేకపోతే ఒక దుఃఖము కలిగిస్తుంది. అదేవిధంగా దాన్ని మనం ఎంత చేసినా కూడా దాని మీద ప్రయోజనం ఏమీ ఉండనటువంటి స్థితి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రస్వాపో బహు అనర్థభృత్, అనర్థాలంటే ఇవి. అదేవిధంగా మనకి ప్రయోజనం లేనటువంటి పనులు చాలా చేసేస్తూ ఉంటాము ఎక్కడైనా సరే. అందులో మనం చేసేటువంటి పనుల్లో సగానికి మోర్ దాన్ 75% ప్రయోజనం లేనటువంటి పనులు చేస్తూ ఉంటాం. అవి ప్రయోజనం ఉంటుంది అనుకుని మనం చేస్తూ ఉండేటువంటిది జాగ్రత్తావస్థలో జరుగుతూ ఉంటుందమ్మా. కాబట్టి ఇలాగ చేస్తూ ఉండేటువంటి స్థితిలో భగవంతుడి మీద మనసు ఉన్నప్పుడు, భగవంతుడు సర్వశక్తి సమన్వితుడు కాబట్టి, సర్వజ్ఞుడు కాబట్టి, సర్వము తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి ఈశ్వరుడు కాబట్టి, అప్పుడు నవై మోహాయ కల్పతే, ఈ అనర్థాల మీద, ఈ ప్రయోజనం లేనటువంటి వాటి మీద, రెండు అర్థమవునటువంటి వాటి మీద మోహాయ నకల్పతే, వాటి మీద ఏ విధమైనటువంటి మోహాన్ని కల్పించడమ్మా అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన క్లియర్గా 2 పాయింట్లు చెప్తున్నాడు. ఒకటి ఏమిటంటే ప్రకృతి పురుషుల యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలి, నెంబర్ 1. అది ఫస్ట్ నెంబర్ 1. అంటే చెప్పాక దేహం అంటే ఏమిటి, వీటికి సంబంధించినటువంటి ఏమిటి, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ఇప్పుడు మనకు ఉండేటువంటి బయలాజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, వాటెవర్ సైన్సెస్, వీటన్నిటినీ కూడా మనం అన్వయించుకుంటూ శరీర వ్యవస్థ, మనోవ్యవస్థ అనేటువంటి దానిని తెలుసుకోవడం అనేటువంటిది ప్రకృతి అవుతుంది. ఈ ప్రకృతి తెలుసుకున్నంత మాత్రంలో సొల్యూషన్ ఏం రాదు. అందులో ఉండేటువంటి పరమాత్మ యొక్క జీవస్వరూపం కింద మారినటువంటి పరమాత్మ యొక్క తేజస్సు, పరమాత్మ యొక్క గుణము, పరమాత్మ యొక్క సర్వజ్ఞత్వము, పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ప్రభావం కూడా తెలుసుకోవాలి. ఇది ఒక్కటే ప్రకృతి తత్వం తెలుసుకున్నంత మాత్రంలో సొల్యూషన్ రాదమ్మా. కాబట్టి ప్రకృతి తత్వం తెలుసుకు తీరాలి. అట్ ది సేమ్ టైం మనసును నా యందు లగ్నం చేయాలి, ఆ మహాశక్తి స్వరూపమైనటువంటి నా యందు లగ్నం చేయాలమ్మా. ఇలాగ నా యందు లగ్నం చేసినప్పుడు ఆ మనిషి యొక్క మనసు నా మీద యుంజత లగ్నం చేసినట్టయితే అప్పుడు ఆత్మారామస్య, అప్పుడు తాను ఎవరో తనకు తెలిసి ఒక రకమైనటువంటి సంతృప్తి, ఆనందము కలుగుతుందమ్మా. అటువంటి పరిస్థితిలో కరిహిచిత్ ప్రకృతి నా అపకురుతే, అటువంటి పరిస్థితిలో ప్రకృతి స్వరూపమైనటువంటి దేహంలో కలిగేటువంటి మార్పులు, రోగాలు, సుఖాలు, సంతోషాలు, ప్రయోజనాలు, అప్రయోజనాలు ఇవన్నీ కూడా నా అపకురుతే, అపకారం చెయ్యవు. అంటే యు బికమ్ అబ్సల్యూట్లీ డిటాచ్డ్ ఫ్రమ్ దాట్ అని ఒక రకమైనటువంటి ఆనందకరమైనటువంటి స్థితి వస్తుందమ్మా అని చెప్పిన తర్వాత 27వ శ్లోకంలో యదైవం అధ్యాత్మరతః కాలేన బహుజన్మన సర్వత్ర జాత వైరాగ్య ఆబ్రహ్మభువనాన్ ముని. ఈ విధంగా బహుజన్మన అనేక జన్మల పాటు కాలేన కాలంలో యదా ఎప్పుడైతే ఈ విధంగా అంటే ఏమిటి, ప్రకృతి పురుషుల తత్వం తెలుసుకుంటూ ఉండడం, తరువాత స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండడం, తరువాత నిత్యము కూడా పరమాత్మ స్వరూపం యందు సాకార రూపం కానివ్వండి, నిరాకార రూపం కానివ్వండి, తేజో రూపం కానివ్వండి, శాస్త్రంలో చెప్పబడినటువంటి అర్థాలు, పరమార్థాలు వాటి యొక్క మననం చేసుకుంటూ, భావన చేసుకుంటూ ఉండడం కానివ్వండి, ఇలాగా కాలేన బహుజన్మన కాలేన, ఇలాగ జన్మల కొద్దీ యదా ఎప్పుడైతే ఈ విధంగా ముని మననశీలుడైనటువంటి వ్యక్తి ఉంటాడో అప్పుడు వాడికి ఏం జరుగుతుంది అంటే అలాగ మననం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అధ్యాత్మరత, అధ్యాత్మము అంటే తన యొక్క స్వరూపం, అసలు తాను ఎవరు అనేటువంటి దాన్ని అధ్యాత్మము అంటారు. అధ్యాత్మరత అప్పుడు తన స్వరూపమునందు నిష్ఠ కలుగుతుంది. అప్పుడు తాను ఎవరో అని చెప్పి దాని మీద నిష్ఠ, దాని మీద ఒక గురి కుదిరి ఇదే నిత్యము అనేటువంటి స్థితి ఎప్పుడైతే వాడికి కలుగుతుందో సాధకుడికి, భక్తుడికి అమ్మ, అప్పుడు ఆ బ్రహ్మభువనాత్
ఈ భూలోకం దగ్గర నుంచి ఈ పాతాళలోకం దగ్గర నుంచి బ్రహ్మలోకం వరకు ఉండేటువంటి అందులో ఉండేటువంటి సంపదలు, అందులో ఉండేటువంటి మ్యాజిక్లు, అందులో ఉండేటువంటి రకరకాలైనటువంటి భోగాలు, తర్వాత వాటి యొక్క ఆనందాలు, దుఃఖాలు, సుఖాలు, వీటిలన్నిటినీ కూడా సర్వత్ర జాత వైరాగ్య, వీటిలన్నిటిలోనూ ఆ బ్రహ్మలోక పర్యంతం కూడా వీటిలన్నిటి మీద కూడా వైరాగ్యం పెరుగుతుందమ్మా. అంటే అలాగ చూస్తూ ఈ బ్రహ్మలోకం నుంచి అధోలోకాల వరకు ఉండేటువంటి సమస్త జీవరాశుల్ని కూడా మనం అలాగ చూస్తూ మనలో నేను ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి తేజస్సునే నేను, ఆ విష్ణు స్వరూపాన్నే నేను, ఆ ఈశ్వర స్వరూపాన్నే నేను, ఆ జ్ఞానస్వరూపాన్నే నేను అని చెప్పి ఎప్పుడైతే ఈ మననశీలుడైనటువంటి ముని ఉంటాడు, మననశీలుడు అంటే ముని అంటే అక్కడ అడవుల్లో కూర్చున్నవాడు కాదు, దీనిని నిరంతరము కూడా కాంటెంప్లేట్ చేసేటువంటి వాడు, ఆలోచించేటువంటి వాడు, చింత చేసేటువంటి వాడికి జాత వైరాగ్య, బ్రహ్మాండమైనటువంటి వైరాగ్యం పుడుతుందమ్మా. వాటిలన్నీ అలా చూస్తూ ఉంటాడు అంతే తప్ప వాటి మీద కోరికలు కానీ, అవి కావాలని కానీ, అవి అపకారం చేస్తున్నాయని కానీ, ఉపకారం చేస్తున్నాయని కానీ, అవేవో మోక్షాన్ని ఇస్తున్నాయని కానీ, అవేవో ఫోటోలు తీస్తున్నాయని కానీ, ఇంకా ఇటువంటి దృక్కు ఏమీ లేనటువంటి స్థితిలో ఉంటుందమ్మా. సర్వత్ర జాత వైరాగ్య, సర్వత్ర వైరాగ్యం వస్తుంది. ఎప్పుడు అంటే ఈ ప్రకృతి యొక్క సిస్టమ్ తెలుసుకున్నప్పుడు. అంటే అతి సింపుల్ ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు ఎండలో తిరిగి వచ్చామనుకోండి, ఎండలో తిరిగి వచ్చి ఏదో తలనొప్పి వచ్చింది. వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు ఒకటి తెలుసు, ఎండలో తిరిగాము, తర్వాత కొంచెం బలహీనంగా ఉండడం వల్ల తలనొప్పి వచ్చింది. ఓహో, ఎండలో తిరగడం వల్ల, తల ఉండడం వల్ల, తలలో కొన్ని మార్పులు జరగడం వల్ల తలనొప్పి వచ్చింది అనేటువంటి ఆ జ్ఞానం ఉందే, ఆ ప్రకృతి దాని యొక్క స్వభావాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకేమవుతుంది, ఓహో ఇలా కలుగుతుందన్నమాట అనేటువంటి ఒక భావం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మందు వేసుకోవాలి అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఓహో ఇలా కలుగుతుందన్నమాట, ఈ మార్పు ఇలా వస్తుందన్నమాట, ఈ బాధ కానీ, ఈ సుఖం కానీ ఇలా వస్తుందన్నమాట అని చెప్పి దానిని కూడా మనం చింతిస్తూ సరైనటువంటి స్వధర్మం అంటే ఇక్కడ మాత్రం వేసుకోవడం, అటువంటి పని చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు నీకు ఏ విధమైనటువంటి లేపనము అంటించుకోవడం అనేటువంటిది ఉండదమ్మా అన్నాడు. కాబట్టి అటువంటి స్థితిని మనం బహూనాం జన్మనాం కాలేన బహుజన్మన ఇలాగ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సర్వత్ర జాత వైరాగ్య ఆ బ్రహ్మభూనాన్ ముని, ఈ మననశీలుడికి అంత వైరాగ్యం పుడుతుందమ్మా అని చెప్పిన తర్వాత 28వ శ్లోకంలో మద్భక్త ప్రతిబుద్ధార్థో యత్ప్రసాదేన భూయస నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం అని 28 ప్రాప్నోతిహాం జస ధీరస్వదృశాచ్ఛిన్న సంశయ యద్గత్వా న నివర్తేత యోగి లింగాద్వినిర్గమే అని చెప్పి మద్భక్త, ఇక్కడ పాయింట్ చెప్పాడు. మద్భక్త, నా భక్తుడై ఉండాలి. నేను ఇవన్నీ తెలుసుకున్నానండి, నేను సైంటిస్ట్ అండి, నేను పెద్ద రేషనలిస్ట్ అండి, నాకు చాలా లాజిక్ వచ్చినండి అన్నంత మాత్రంలో ఏమీ దొబ్బదయ్యాది. యు మస్ట్ బి మద్భక్త, నా భక్తుడు అయి ఉండాలి. అంటే ఏమిటనమాట, పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని, సర్వజ్ఞానస్వరూపాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వము కూడా తానే అయి ఉండేటువంటి ఆత్మచైతన్య ప్రకాశం మీద మనసు నిష్ట కలిగినటువంటి భక్తుడు అని అర్థం. అక్కడ ఇవేమీ లేకుండా నాకు వీటికి అన్నిటికీ తెలుసు అనుకునేటువంటి వాడు భక్తుడు కాడు. మద్భక్త, నా భక్తుడైనటువంటి ధైర వివేకి. ధి అంటే బుద్ధి, ఆ బుద్ధి కలిగి ఉండాలి. నా మీద భక్తి అనేటువంటి భావమే నీ బుద్ధిలో ఉండాలి తప్ప ధీర అంటే నాకింత సైన్స్ తెలుసు, నాకంత లాజిక్ తెలుసు, నాకింత లా తెలుసు, నాకింత మెడిసిన్ తెలుసు అంటే అది ధీరత్వం అనిపించుకోదు. అది బుద్ధికి అది హాఫ్ బుద్ధో లేకపోతే 1/4 బుద్ధో 10% బుద్ధో తప్ప పరిపూర్ణమైనటువంటి బుద్ధి కాదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మద్భక్త ధీర, నా భక్తుడైనటువంటి వాడి యొక్క మనసులో కలిగేటువంటి ఆ బుద్ధి, ఆ వివేకము భూయస, అది నెమ్మది, అది అలా ఉన్నప్పుడు భూయస చాలా అధికంగా మత్ప్రసాదేన, అలాగ నా మీద భక్తి కలిగి ఉండి ప్రకృతి పురుషుల యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ
నా యందే రతిని కలిగి స్వస్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడికి మత్ప్రసాదేన, అప్పుడు నా అనుగ్రహం చేత అప్పుడు వాడికి ప్రతిబుద్ధ అర్థ, ప్రతిబుద్ధ అర్థ, అర్థం అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రయోజనం ఏమిటి, సృష్టిలో ఉండేటువంటి అర్థం ఏమిటి, భావం ఏమిటి, దాంట్లో ఉండేటువంటి విశేషం ఏమిటి, అందులో నా యొక్క స్థితి ఏమిటి అని చెప్పి ప్రతిబుద్ధ, ఆ బుద్ధికి వాడికి తడుతుందమ్మా. ఒక ప్రకృతి పురుషతత్వం తెలుసుకున్నంత మాత్రంలో, 4 సైన్స్ మాటలు మాట్లాడినంత మాత్రంలో నీకు అది అర్థం అవ్వదు. ఎందుకంటే యు మస్ట్ మీ మై భక్త, అట్ ది సేమ్ టైం నా అనుగ్రహం నీకు ఉండాలి. ఆ అనుగ్రహం కూడా భూయస, అధికమైనటువంటి అనుగ్రహం ఉండాలి. 4 కొబ్బరికాయలు, 3 ఫోటోలు, 4 లింగం మీద నీళ్లు పోసేస్తే వచ్చేసినది కాదు, అది అనుగ్రహం ఏం కలగదు నీకు. తత్వజ్ఞానం కలిగినటువంటి ప్రతిబుద్ధ అర్థ, అప్పుడు స్వదృశ, అప్పుడు తానెవరో స్వదృశ, తన యొక్క అసలైనటువంటి ఆ రూపం యొక్క జ్ఞానము కలుగుతుందమ్మా. అప్పుడు కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే చిన్న సంశయ, అప్పుడు ఇంక వాడికి ఏ విధమైనటువంటి సంశయాలు ఉండవు. ఎంత మేధావి అవనివ్వండి, ఎంత సాధకుడు అవనివ్వండి, ఎంత మామూలుగా కొబ్బరికాయలు కొట్టేటువంటి భక్తులు అనుకోండి, వీళ్ళందరికీ కూడా సంశయాలు ఉంటూ ఉంటాయి. ఆ సంశయాలన్నీ కూడా పోతాయమ్మా. తర్వాత స్వసంస్థానం, అప్పుడు ఈ సంశయాలన్నీ ఎప్పుడైతే పోయాయో స్వసంస్థానం, తాను యొక్క అసలైనటువంటి రూపం ఏమిటో అనేటువంటి దాని మీద సంస్థానం చాలా క్లియర్గా, చాలా స్ట్రాంగ్గా, సాలిడ్గా కదలకుండా ఉంటాడమ్మా. అప్పుడు ఆ సంస్థానం ఉందే, ఆ స్థానం ఉందే, అది మదాశ్రయం. ఆ సంస్థానం నన్ను ఆశ్రయించుకున్నటువంటిది. అంటే నన్ను ఆశ్రయించుకున్నటువంటి ఆ స్టేటే సంస్థానం అవుతుంది. తర్వాత అది దానినే ఆ స్వ సంస్థానమే, ఇది ఆ స్వస్వరూపమే, అది కైవల్యాఖ్యం, దానినే కైవల్యం అంటారమ్మా. అందుకనే పోతన గారు అంటే శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకం అని ఆయన శ్రీకైవల్య పదంబుజేరుటకై చింతించదన్ అంటే ఐ ఆల్వేజ్ కాంటెంప్లేట్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకం. భక్తపాలన కళా సంరంభకుడైనటువంటి ఆయనని నేను ఇది చేస్తానమ్మా. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన దానవోద్రేక స్తంభకు, అంటే సమస్తమైనటువంటి సంశయ స్వరూపాల్లో ఉండేటువంటి దానవులందరినీ కూడా వాళ్ళ యొక్క ఉద్రేకాన్నంటిని స్తంభింపజేసేటువంటి కేళీలోల విలాస దృగ్జాల సంభూతనా నానా కంజ భవాండ కుంభకు మహానందాంగనాడెంభకుం అని చెప్పి భాగవతం ఏమిస్తుందో ప్రథమ పద్యంలో పోతన గారు ఆ విధంగా చెప్పినటువంటి దానిని కైవల్యం అంటారమ్మా. కైవల్యాఖ్యం, కైవల్యం ఆఖ్యం అంటే పేరు కలిగినటువంటి ఆ స్థితి, దట్ స్టేట్ మద ఆశ్రయం. ఆ స్టేటే నేను, నన్ను ఆశ్రయించుకునే ఆ కైవల్యం అనేటువంటిది ఉంటుందమ్మా అని చెప్పి ప్రాప్నోతి హాంజస ధీరస్వదృశాచ్ఛిన్న సంశయ యద్గత్వా నివర్తేత. ఒకసారి ఆ స్టేట్కి వెళ్ళిపోయిన తర్వాత యద్గత్వా, దానిని చేరుకున్న తర్వాత, దానిని గత్వా చేరుకున్నప్పుడు నివర్తేత, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో నువ్వు రావడం అంటూ ఏముండదు. ఇంకా జన్మలు, ఈ శరీరాలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ప్రకృతి పురుషుల గురించి తెలుసుకోవాలనుకోవడాలు, భక్తులు చేయడాలు, ఇంకా ఈ గందరగోళంగా కమామిషులు ఇవేమీ ఉండవమ్మా. యోగి లింగాద్వినిర్గమే, అప్పుడు ఆ జ్ఞాని యొక్క, ఎవరైతే మద్భక్త తన భక్తుడున్నాడో అటువంటి వాడు లింగాద్ వినర్గమే, ఇంక వాడికి లింగ శరీరం అంటే మనసు, అన్నిటిని అనుభవిస్తూ సుఖదుఖాలను అనుభవిస్తూ జీవస్వరూపం కింద ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క ఒకనొక అంశ దేహంతోనూ వీటితోనూ తాదాత్మ్యం చేసి చేరిపోయినటువంటి ఆ స్టేట్ ఉందే, ఆ స్టేట్ని లింగదేహము అంటారు. అది ఇంకా
ఏమిటవుతుందంటే వినిర్గమే, దాని నుంచి ఆ సుఖదుఖాలు అనేటువంటి ఆ వలయాలన్నిటినీ కూడా, అంటే ఓ దొప్పటి కప్పుకున్నాను, దొప్పటి తీసి కింద వారేసాం అనుకోండి, పైనుండే చొక్కా కింద వారేసాం అనుకోండి, బనీన్ కింద వారేసాం అనుకోండి, ఆ విధంగా ఈ సుఖదుఖాలు అనేటువంటివి, సంసార భయాలు అనేటువంటివి, నీ సాధనలు, నీ పుణ్యాలు, నీ శోకాలు, గోడిదిగుడు అన్నీ కూడా వినిర్గమే, అవన్నీ నిష్క్రమించేసేసి నా నివర్తేత, ఇంకా మళ్ళీ ఈ పనులు చేయడానికి అని చెప్పి వాడు రాడమ్మా అని చెప్పిన తరువాత అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, మొట్టమొదటి నా భక్తుడై ఉండాలి, నన్నే ధ్యానిస్తూ ఉండాలి, తర్వాత స్వరూప జ్ఞానం కలిగి ఉండాలి, తాను అసలు తాను శరీరమా, తాను మనసా, తన సుఖదుఖాల, తాను సైంటిస్టా, తాను లాజిక్ కలిగినటువంటి వాడా, తాను సంసార అనేటువంటివి కాకుండా దీనికి భిన్నంగా ఉండేటువంటి ఒకనొక చైతన్య స్ఫోరకమైనటువంటి ఒక చైతన్య మహాశక్తి, ఒక స్వయం జ్యోతిస్వరూపంలో వెలిగేటువంటి ఆ స్థితి నీ స్వరూప జ్ఞానం అంటారు. దానిని కలిగి ఉండాలమ్మా. ఎప్పుడైతే ఇలా కలిగి ఉంటాయో నీలో ఉండేటువంటి సంశయాలన్నీ కూడా ఛిన్నమైపోతాయి. ఛిన్నమైపోయిన తరువాత మాత్రమే నా అనుగ్రహం వస్తుంది. మత్ప్రసాదేన, నా ప్రసాదం అంటే నా యొక్క అనుగ్రహం అప్పుడు కలుగుతుందమ్మా. కలిగిన తరువాత నీకు తత్వజ్ఞానం ఏర్పడుతుంది, అస్సలైనటువంటి స్థితి యొక్క జ్ఞానం ఏర్పడుతుంది. అప్పుడు అతనికి ఈ జన్మలోనే సాక్షాత్తుగా ఆ పరమాత్మ యొక్క ఆ స్వరూపం సిద్ధించిపోతుందమ్మా. అప్పుడు నిరతిశయమైనటువంటి ఆనందరూపమైనటువంటి జీవన్ముక్తి కలుగుతుంది. ఏ విధమైనటువంటి అతిశయము లేనటువంటి ఆ స్థితిలోకి కలిగి జీవన్ముక్తి, ఈ జీవస్వభావం నుండి ముక్తం అవుతాడు జీవుడు. అంటే ఆ జ్ఞానము శరీరంతో తాదాత్మ్యం చెందిపోయినటువంటి ఇంటెలిజెన్స్ అంటే శరీరంతో ఉండడం అనేటువంటి జ్ఞానం ఉందే, దట్ కాన్షియస్నెస్ దట్ ఐ ఆమ్ ఏ బాడీ, ది కాన్షియస్నెస్ దట్ ఐ ఆమ్ ఎంజాయింగ్, ది కాన్షియస్నెస్ ఐ ఆమ్ ఆర్గ్యూయింగ్, ది కాన్షియస్నెస్ ఐ ఆమ్ డూయింగ్ థింగ్స్ అనేటువంటి ఆ స్టూపిడిటీ ఉందే, అది ఉందే, దానిని జీవత్వము అంటారు. ఆ జీవత్వం అంటే దట్ ఎక్సైట్మెంట్, దట్ ఇన్వాల్వ్మెంట్, దట్ మింగ్లింగ్, దాంట్లో కలిసిపోయినటువంటి దాని నుండి ముక్తి, జీవన్ముక్తి లభిస్తుందమ్మా. అటువంటి స్థితి కలిగినటువంటి జ్ఞాని లింగదేహాన్ని వదిలేసి నా నివర్తేత, మళ్ళీ వెనక్కి రాడు అని చెప్పి చివరి శ్లోకంలో యదాన యోగోపతితాసు చేతో మాయాసు సిద్ధస్య విషజ్యతేంగ అనన్యహేతుష్వధమే గతి స్వాద్యాత్యంతకి యత్ర న మృత్యుహాసః. అమ్మ యదా, ఏ కాలంలో అయితే సిద్ధపురుషుని యొక్క అంటే ఇటువంటి సాధకుడి యొక్క చేతః మనస్సు యోగ ఉపచితాసు, ఇటువంటి యోగం చేత అంటే ఈ చెప్పినటువంటి ప్రొసీజర్స్తో తన మనసు, తన జ్ఞానము, తన ప్రవర్తన కలిసిపోయి యోగ ఉపచితాసు, ఆ యోగంతో కలిసినటువంటిది. అప్పుడు అనన్యహేతు, ఇంకొక మార్గం అంటూ ఏమీ లేదు, మరి ఒక సాధనం లేనటువంటి మాయాసు. ఇలాగ వీడు చేస్తూ ఉండేటప్పుడు అమ్మ ఒక ప్రమాదం ఉంది. అది ఏంటంటే మాయాసు, మాయలుని కలిపి నిన్ను మాయలో పెట్టేటువంటి కొన్ని సిద్ధులు మధ్యలో తగులుతూ ఉంటాయి నీకు. కాబట్టి మాయామయమైనటువంటి సిద్ధులు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు నా యొక్క అనుగ్రహం వల్ల, నా యొక్క జ్ఞానం వల్ల అప్పుడు వాడు వాటి వైపుకి వెళ్లకుండా నా విషజ్యతే, అప్పుడు నా విషజ్యతే అంటే ఆసక్తి చెందడం, ఇదేదో బాగుంది అనేటువంటి దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ సాధనలు చేసేటువంటి ఉన్నత స్థాయిలో ఉండేటువంటి సాధకులందరికీ కూడా ఈ ప్రమాదం ఉంది అని చెప్పి చివరిలో ఆవిడికి కాషనిస్తూ, ఇటువంటి సాధకులకి అందరికీ కూడా ఆయన కాషణ చెప్తున్నాడు. అలాంటి వాళ్ళకి సిద్ధులు రావులేండి, ఊరికినే ఏదో కబుర్లు ఆడతాం కానీ మనం, అవి ఏమి ఉండవు మనకి. సరే, నా విషజ్యతే, దాని మీద ఆసక్తి ఉండదు. అటువంటి సిద్ధులు చూపించేటువంటి వాళ్ళు వెనకాల పడిపోయి ఇంకా పతనం అయిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి ఆ యోగిటండి నోట్లోంచి అగ్ని తీస్తాటండి, ఆకాశంలో ఎగురుతాడుతండి, వాడు బొట్టెడితేనేమో నేను గిరగిరగా తిరుగుతాను. ఎందుకు నువ్వు గిరగిరా తిరగడం ఎందుకు, వాడి చేత బొట్టెట్టించుకోవడం ఎందుకు, వాడి నోట్లోంచి అగ్ని తీస్తే నువ్వే తప్పట్లు కొడతావు ఎందుకు, నీ బుద్ధి జ్ఞానం ఉందా నీకు? కాబట్టి ఇటువంటి వాటిల్ని నా విషజ్యతే, ఆసక్తి చూపించడమ్మా అసలైనటువంటి భక్తుడు. అప్పుడు
అలా ఆసక్తి చూపించకుండా బిహేవ్ చేస్తున్నటువంటి వాడు అప్పుడు నా యొక్క ఆత్యంతిక పరమ పురుషార్థమైనటువంటిది ఏది ప్రయోజనమో, పరమమైనటువంటిది ఏ ప్రయోజనం అయితే ఉందో ఆత్యంతికి పరమ పురుషార్థం, ఆత్యంతిక అంటే ది ఎండ్, గతి మోక్షాన్ని స్యాత్ కలుగుతుందమ్మా. అప్పుడు హీ విల్ బి టోటల్లీ రిలీవ్డ్. ఎత్ర అటువంటి పరిస్థితిలో మృత్యుహాసః, అసలు అక్కడ మృత్యు అనేటువంటి దాని యొక్క గర్వం నా ఉండదమ్మా అన్నాడు. కాబట్టి మృత్యువు నుంచి తప్పించుకునేటువంటి స్థితి నీకు కలుగుతుంది. కాబట్టి అందువల్ల ఏమిటి చెప్తారంటే అసతోమా సద్గమయ మృత్యోర్మామృతంగమయ, మృత్యోర్మామృతంగమయ తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సద్గమయ. అసత్ ఈ బాహ్యమైనటువంటి ఈ ప్రపంచం నుండి సత్ పరమాత్మ స్వరూపంలోకి గమయ, నన్ను తీసుకెళ్తే అది మృత్యోర్మామృతంగమయ అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో 28వ అధ్యాయంతో, తృతీయ స్కందంలో 28వ అధ్యాయంతో ప్రారంభం చేసుకుందాం.